Next one, the sum of the squares of roots of the equation x power 2 by 3 plus x power 1 by 3 minus 2 is equal to 0. ఈ ఈక్వేషన్కి సంబంధించినటువంటి రూట్స్ని స్క్వేర్ చేసి ప్లస్ చేయాలి. సో అది మన క్వశ్చన్ ఇక్కడ. సో ముందుగా మన ఈక్వేషన్ని x పవర్ 2 by 3ని x పవర్ 1 by 3 హోల్ స్క్వేర్గా రిప్రజెంట్ చేయొచ్చు. అలానే ప్లస్ x పవర్ 1 by 3 minus 2 is equal to 0. సో x పవర్ 1 by 3 మనం ఏదైనా వేరొక వేరియబుల్గా చేంజ్ చేసుకుందాం. సమ్ t అనుకున్నట్లయితే t స్క్వేర్. సో దీన్ని t అనుకుంటే t స్క్వేర్ ప్లస్ t మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి సంబంధించిన రూట్స్ని మనం చూసుకున్నట్లయితే దీన్ని ఈ విధంగా ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. t ప్లస్ 2 ఇంటూ t మైనస్ 1. 1 మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 1 వచ్చేలాగా రాసుకోవాలి. సో 2t మైనస్ t వస్తుంది. సో t ప్లస్ 2 t మైనస్ 1. therefore we get t is equal to minus 2 comma 1. ఇవి రైట్ సైడ్ వస్తే సైన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి మైనస్ 2 1. సో ముందుగా t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, అట్లానే t ఈజ్ ఈక్వల్ టు 1. సో t అంటే x పవర్ 1 by 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో పవర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. 1 by 3 అనేది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ 2 హోల్ క్యూబ్, ఇట్ బికమ్ క్యూబ్. సో దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. అట్లానే ఇక్కడ x పవర్ 1 by 3 ఈజ్ ఈక్వల్ టు 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్. సో x ఈజ్ ఈక్వల్ టు 1. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ మైనస్ 8 to 1. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్. సో ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 65. ఆప్షన్ బి.